ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ is injurious to health and causes cancer. రే పండు, ఎక్కడ్రా? వచ్చేసా అక్క. రే పండు, వెళ్ళి ఒక కింగ్ సిగరెట్ ప్యాకెట్ తీసుకురా. అమ్మో అక్క, మా నాన్న చూస్తే నన్ను చంపేశాడక్క. పండు, నువ్వు పెద్ద వేస్ట్ గాడివి. ఛా! అన్నా, ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వరా కింగ్స్కి. అయ్యో, నా కోసం కాదన్నా, మా అన్న కోసం. దొంగ సచ్చినాడు, ఆడపిల్లను కూడా చూడకుండా తీసుకురమ్మన్నాడు. పండు, వెళ్ళి ఒక ఫుల్ రాయల్ స్టాక్ తీసుకురా. అమ్మో అక్క, నాకు చాలా భయం అక్క. థూ నీ అబ్బా, ఆ ప్యాంటు షర్ట్ నాకిచ్చి గాజులు వేసుకోరా. ఎద్దవ్వా నరేదవ్వా. అన్నా, ఒక ఫుల్ రాయల్ స్టాగ్ ఇవ్వరా. నా కోసం కాదండి, మా నాన్న కోసం. ఏం చేయాలి, మా నాన్న తాగుడికే బానిస అయిపోయారు. తీసుకురాకపోతే మా అమ్మనే కొడతాడండి.
పో. ఒరేయ్! హే, ఎవరు మీరు? ఒరేయ్ అమాయక చక్రవర్తి, నేనెవరో తెలీదా? తెలుసు, బట్ నేమ్ తెలీదు. ఒరేయ్ తెలీదా? నీకు నేనెవరో తెలీదా? తెలుసు. రాధా రాధా. అలా రా దారికి. నేనెవరో తెలీదంట. చీ, ఒక అమ్మాయి అయ్యండి ఎలా అసలు ఇలా? ఏంట్రా చీనా? మీ అబ్బాయిలు మాత్రం ఎగ్జామ్లో పాస్ అయితే మందు, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మందు, లవ్లో పాస్ అయితే మందు, లవ్లో ఫెయిల్ అయితే మందు. ఊ అంటే మందు పార్టీ, ఆ అంటే మందు పార్టీ. బట్ మా గర్ల్స్ మాత్రం లవ్లో ఫెయిల్ అయినా, ఏదైనా బాధ కలిగినా నిన్నుని గట్టిగా పట్టుకొని మంచం మీద పట్టుకొని ఏడుస్తూ కూర్చోవాలా? అవునరా, నాకు తెలియక అడుగుతాను, ఏమన్నా రూల్ ఉందారా అబ్బాయిలు మాత్రమే మందు తాగాలని? ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసింది కానీ ఆల్కహాల్ ఈజ్ ఓన్లీ ఫర్ బాయ్స్ అని రాసిందారా? కోస్తా కొడక. సరే గాని ఇప్పుడు ఏం బాధ వచ్చిందని మందు తాగుతున్నావు? నేను లవ్ లో ఫెయిల్ అయ్యాను. కాదు లవ్ లో ఫెయిల్ అయ్యేలా చేశాడు. అవునా? ఎవడు రాధా వాడు? అబ్బా ఎంత ముద్దుగా పిలిచావురా రాధా అని. అవును, ఇంతకీ నీ లవరెవరు? నువ్వేరా సామి, నువ్వే నా కుంప ముంచింది. సంపేయ్. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? వాడిని బావా, రెస్పెక్ట్ ఇవ్వు. వెళ్ళి చీకోపో. హే, నేను నిన్ను ముంచడం ఏంటి? How darling, I'm in love with you. Love at first sight రా. ఫస్ట్ టైం నిన్ను మా ఇంటి దగ్గర చూసినప్పుడే పడిపోయా. ఆ? బట్ నేను నిన్ను గమనించలేదు. క్యాజువల్ గా మా ఇంటి ఓనర్ అమ్మాయిని మాత్రమే తెలుసు. మీ అబ్బాయిలందరూ మాయగాళ్ళురా. హిస్టరీని మార్చి రాశానురా నేను. అన్ని లవ్ స్టోరీల్లో అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగితే నేను మాత్రం నీ చుట్టూ కుక్కలాగా తిరిగేవే. అక్క అయ్యా! అబ్బా! ఏదో నీకు హెల్ప్ చేద్దామని అక్క. నీ చుట్టూ తిరిగాను. నా చుట్టూ తిరిగావా? ఎప్పుడు? ఎక్కడ? ఎప్పుడు ఎక్కడానా? నువ్వు షాపింగ్ వెళ్తే షాపింగ్ వచ్చా. Hi ma'am, this is only for gents. మా ఇంట్లో కూడా మగాళ్ళు ఉన్నారు.
this. Okay, sir. Cash or card? Card. Thank you, sir. ఏం మేడం ఇంట్లో మొగ్గలు ఉన్నారని చెప్పారు? మగాళ్ళు ఉన్నారని చెప్పాను కానీ వేసుకుంటారని చెప్పానా? హా? నువ్వు రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్కి వచ్చా. Three chicken leg pieces and one regular French fries. Hi, ma'am. మ్మ్. అన్నీ బాగుంటాయా? బాగుంటాయి మేడం. ఫ్రెషేనా? ఫ్రెష్ మేడం. ఆర్డర్ మేడం. అవును, అతను ఏం ఆర్డర్ చేశాడు? 3 chicken pieces and 1 regular French fries. ఓ, నాకు అదే ఇచ్చేయండి. Okay, madam. Your order, sir. Thank you. Your order, ma'am. హే, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. Thank you, ma'am. మ్మ్. నువ్వు గుడికెళ్తే గుడికొచ్చా. అది చివరికి మర్చిపోయి జెంట్స్ టాయిలెట్ లో కూడా వచ్చాను కదరా. ఎందుకురా నవ్వు? నాకిప్పుడు నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సిందే. నో, నేను చెప్పను. ప్రేమ ప్రెషర్ చేస్తే కలగదు, ప్లెజర్ కలగాలి. ప్లెజరా? మనకు రైమింగ్ అవసరమా? ఐ లవ్ యూ అని చెప్పు, నిన్ను వదిలేస్తా. లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తానంటే రేపు చేసే ఈ నడవ సినిమాలు అలా ఇస్తారు. హా, రేప్ చేస్తాను. ఎటయ్యా చాదో రేపు. నో! ఆగురా, ఆగు. నో! నీ అబ్బా, ఆగు. నో! ఆగురా, నో, నేను ఆగను. ఆగు. ఏయ్, ఆగురా నీ అబ్బా, ఆగు. నో! నువ్వేంట్రా ఆగమంటే ఆగు? నువ్వు అంటావేంట్రా? ఆ! అమ్మా! తూ ప్లీజ్ రా, నన్ను లవ్ చేయి.
అబ్బా ఛీ 33% రిజర్వేషన్ ఇచ్చామంటారు, లేడీస్ ఫస్ట్ అంటారు, రెస్పెక్ట్ ఉమెన్ అంటారు, కానీ లవ్ దగ్గరకు వచ్చేసరికి మేమేమో సెకండ్లో ఉండాలా? అమ్మాయిలు మాత్రం ఇష్టపడకూడదా? నాకు అర్థం కాదు. వై షుడ్ బాయ్స్ హావ్ ఆల్ ద ఫన్ రా? నువ్వంటే నాకు పిచ్చిరా. నువ్వు జస్ట్ ఒక 30 మీటర్స్ దూరంలో ఉన్నావంటే చాలు, ఎంత ఎండగా ఉన్న నీడలో ఉన్నట్టుంటుంది. నువ్వంటే నాకు పిచ్చిరా. ఏ రాధా అలా తాగకు. ఐ లవ్ యూ డియర్. నువ్వు మత్తులో చెప్తున్నావు కదా. మందులో ఉన్నాను కానీ మత్తులో లేను. నువ్వంటే నాకు పిచ్చే. కట్లు విప్పి చెప్తాను. హ్మ్? పిచ్చిదానా, ఫస్ట్ సైట్లోనే పడిపోయాను. నువ్వంటే పిచ్చే నాకు. మరి నాకెందుకు చెప్పలేదు? నువ్వు నన్ను ఫాలో అవడం అన్నీ గమనించాను, కానీ నీకు తెలియదు అంతే. ఎప్పుడు? డైరెక్టర్ గారు, నా బంగారం కోసం ఒకసారి సీన్స్ అన్ని రివైండ్ చేయరా ప్లీజ్. హే, మీరు చాలా హ్యాండ్సమ్గా అన్నారు. చూసావా? లవ్ యూ సో మచ్, కానీ చాలా ఫీల్ అయ్యాను తెలుసా. ఎందుకు ఫీలు? ఒకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. ఫస్ట్ సైట్లోనే నేను నీకు ఐ లవ్ యూ చెప్తే ఒప్పుకుంటావా? ఒప్పుకోను. సరే, ఒకవేళ ఒప్పుకున్నా సరే, బయటికి రమ్మన్నా వస్తావా? సినిమాకి రమ్మన్నా వస్తావా? షాపింగ్కి రమ్మన్నా వస్తావా? రెస్టారెంట్కి రమ్మన్నా వస్తావా? రాను. కానీ లవ్ ఎక్స్ప్రెస్ చేయకపోయినా మనం అన్ని ప్లేసెస్కి వెళ్ళాం కదా. అవును. అందుకే నేను అలా ఉన్నాను, అర్థమైందా? అమ్మో, నువ్వు పెద్ద జాదువిరా. నీ కృష్ణ అని కరెక్ట్ పేరు పెట్టారు. అందుకే నాకు ఈ రాధ దొరికింది. ప్రేమకు లింగభేదం ఉండకూడదు. అబ్బాయి ముందు చెప్పాలి, అమ్మాయి చెప్పకూడదని కాదు. ప్రేమను ప్రేమగా ఎవరైనా ఎలాగైనా చెప్పచ్చు. ప్రేమగా స్వీకరించే మనసుండాలి అంతే. అలా ప్రేమను మనస్సులోనే దాచుకున్న అమ్మాయిలకు మా ఈ చిత్రం అంకితం.